ఒక ఇల్లాలు ఇంటి ముందుకు వచ్చిందంట. ఆ ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎవరండి మీరు అని అడిగింది. అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన నేను విజయ స్వరూపం అన్నాడు. అప్పుడు ఆమెనింది, మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అనింది. అప్పుడు వాళ్ళు అన్నారు, యజమాని లేడు కదమ్మా, యజమాని వచ్చిన తర్వాత పిలువు, అప్పుడు వస్తాము అన్నారు. యజమాని వచ్చాడు, భోజనం పెట్టింది. అప్పుడు చెప్పింది, ఏమండి మన ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు, ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అనింది. ఆ యజమాని మన టైపేనమాట. ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. అప్పుడు ఈమనింది, ఏమండి సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం లేదు, విజయ స్వరూపాన్ని పిలుస్తామనింది. అంటే వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. ఆ పాప వీళ్ళిద్దరికన్నా కొంచెం ఉన్నత చైతన్యం ఉంది. ఆమె వచ్చి ఏమనిందంటే, తల్లిదండ్రులారా, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకము, దయచేసి ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని ఆ పాప చెప్పింది. అప్పుడు ఇల్లాలు బయటకెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని పిలిస్తే ఆ ప్రేమ స్వరూపం లేచి లోపలికి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయ స్వరూపం వీరు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారంట. అప్పుడు ఆ ఇల్లాలనింది, నేను సంపద స్వరూపాన్ని విజయ స్వరూపాన్ని పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్నే పిలిచాను అని చెప్పంటే వారేమన్నారంటే, అమ్మా క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే సంపద